మధు టీవీకి స్వాగతం. తెలంగాణలో మంత్రి కొండా సురేఖ చుట్టే రాజకీయం నడుస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున కుటుంబాన్ని, నాగ చైతన్య, సమంత వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశిస్తూ కామెంట్ చేయడమే కాకుండా అక్కినేని కుటుంబాన్ని, సినీ నటి సమంతను ఈ వివాదాల్లోకి లాగుతూ నానా రచ్చ చేసింది. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అంటూ కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేయాలని ప్రస్తావన వచ్చినప్పుడు కేటీఆర్ సమంతను పంపిస్తే కూల్చడం ఆపేస్తానని చెప్పాడని, దీంతో నాగార్జున సమంతను రిక్వెస్ట్ చేయగా ఆమె రిజెక్ట్ చేసింది. అందుకే సమంత, నాగ చైతన్యకు విడాకులు ఇప్పించారు నాగార్జున అంటూ సంచలన కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. ఓ మహిళను అనే విషయం మర్చిపోయి మంత్రిగా ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నానన్న ఇంగితం లేకుండా కొండా సురేఖ మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఒక మహిళగా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న కొండా సురేఖ మరో మహిళపై ఇలాంటి నీచమైన కామెంట్స్ చేస్తారా అని సోషల్ మీడియాలో జనం మండిపడుతున్నారు. నీచాతి నీచమైన వ్యాఖ్యలు చేసి ఓ మహిళ జీవితాన్ని బజారున పడేసిన మంత్రి కొండా సురేఖ నోటి దూలకు అడ్డు అదుపు ఉండడం లేదని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఒక మహిళా నాయకురాలు మంత్రి అనే స్థాయి మరచి రోడ్డుపై తిరిగే చిల్లర మనుషులుగా వ్యాఖ్యలు చేయడంపై కొండా సురేఖపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. అర్థం పర్థలేని ఆరోపణలతో సినీ ప్రముఖులను రాజకీయాల్లోకి లాగడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండా సురేఖపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. తమ రాజకీయాల కోసం సినీ తారలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానేయాలంటూ సోషల్ మీడియా వేదికగా సీరియస్ అవుతున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో అక్కినేని నాగార్జున కోర్టుకెళ్లారు. ఈ మేరకు నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడారంటూ తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు. ఇక ఇటీవల మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగిన విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ కార్యాలయంలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.